ఒకటే అనుకుంటా. మహబూబ్ నగర్, పాలమూరు ఇదంతా కూడా శ్రీశైల మల్లన్నకి చాలా దగ్గరగా అనుబంధం ఉన్నటువంటి ప్లేస్. ముఖ్యంగా మీ చిన్నప్పుడు శివరాత్రిని ఎలా జరుపుకునేవాళ్ళు మీరు? నడిచిపోయి శ్రీశైలం అంటే ఇప్పుడు గురు పరంపర ఉండే కదా మా ఇంట్లో వాళ్ళు, నారాయణదాస్ కానీ వీళ్ళు శివరాత్రికి పెద్ద ఖచ్చితంగా ఉపవాసాలు ఉంటే చిన్న భజన ఏదో మాకు తోచింది ఏకతార పెట్టుకొని పాటలు పాడుకుంటా లింగ తత్వాలు అది ఇది ఉపవాసాలు అంటే ఉండేది. మా ఊరు శ్రీశైలానికి వతనం. హరహరనాథ్ గారు చెప్పినట్టు మా ఊర్లో వేద పాఠశాల ఉండేదని. అది 18వ శతాబ్దం 19వ శతాబ్దం వరకు ఉన్నదని, తొలినాళ్ళ వరకు. నరసింహావధాని భారతదేశంలో గొప్ప తర్క పండితుడట. త్రిపురాంతకం, ఇంద్రకీలాద్రి నుంచి కూడా శిష్యులు వచ్చేదని హరహరనాథ్ గారు రాసినారు మా ఊర్లో. నిజంగా వాళ్ళ మనవన్ని కూడా నేను చూసిన. నరసింహ వాళ్ళ కుమారుడు, ఆయన కుమారుడు ఇక్కడ జర్నలిస్ట్ అయినా. వాళ్ళ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు ఉండే మా ఊరిలో. మా ఊరు వాతావరణం ఉన్నది అంటే శ్రీశైలానికి వతనని. అట్లా శ్రీశైలం నడిచిపోతున్నప్పుడు అడవుల పూర్తి తోవలేక అయితే మాకు దగ్గర కనుక మేము 20 రూపాయలు పెడితే 15 రూపాయలకే శ్రీశైలం ఛార్జ్. ఎప్పుడు బస్సులు ఎక్కిపోయేది, చూసిన కాడ దండం పెట్టుకునేది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం నేను ఏదున్నా బైరాపురం తర్వాత డాక్టర్ రామకృష్ణ వల్ల బైరాపురం చెంచుల దగ్గర పోతాం, ఆ నుంచి మళ్ళీ శ్రీశైలం పోతాం. శ్రీశైలం నాకు తెలిసిన బుద్ధి తరపు నుంచి పోతూనే ఉంటాం. అంటే అక్కడ పోయిన తర్వాత గర్భగుడే కాకుండా అనుభవాల మంటపం అమ్మ ఉన్నది, తర్వాత అక్కమాదేవి మంటపాలు, అక్కమాదేవి గుహలు, తర్వాత ఇతర మఠాలు, ముకుందాశ్రమం అవన్నీ తిరుగుతుంటాను నేను. ఏదో అప్పుడు పేరు వచ్చేంత చూసినాక కష్టం కానీ ఇష్టం. వెంకన్న గారు, మీరు ఏ వయసు నుంచి మల్లన్న దగ్గర భజనలో వాటిలో పాల్గొనేవాళ్ళు? నేనే భజన వింటాను, అంతే వింటాను. విని చూస్తుంటే చిన్నప్పుడు బాగా భజన ఉండేది. చిన్నప్పుడు మా ఫాదర్ వాడేది, మా మేనమామ వాడేది, నా మా ఊరి నారాయణదాస్ అని వాడేది, సాలెంకటం అని ఆమె వాడేది, తర్వాత లక్ష్మాపురం మైలారామరెడ్డి గారు, ఇప్పుడు ఈశ్వరయ్య గారని శాశ్వత శివస్వరూపంలాగానే ఆయన దున్నైదాస్ కాశిదాస్ శిష్యుడు, ఆయన వాడేది. ఆ కాశిదాస్ దగ్గర మా నాన్న పోయేది. వాళ్ళంతా మా ప్రాంతంలో ఒకటి ఆధ్యాత్మిక వాతావరణం. అది నిజమైన ఆధ్యాత్మికత. దాని ఆడంబరంతో కాదు. దేవరదాసం అయ్యేలేక, అక్కమాదేవి లేక, అల్లమా ప్రభు లేక, వాళ్ళకి శైవ వైష్ణవంలో ఉన్న వైష్ణవ అయితే దుర్గి దగ్గర గోపాలదాస్ సుబ్బదాస్ గారు లేక, వైష్ణవులు అయితే ఆయన వారు నాయన కాశీనాయన లేక, పూర్వమిల్ల జ్యోతి కాశీనాయన లేక, శైవం అయితే అక్కమాదేవులకు వీళ్ళకి దున్నైదాస్ లాగా ఒక పరంపర ఉండేది. ఆ పరంపర అనేది జీవితంలో ఒక భాగం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని అంటే కాయక కైలాసనే పని చేసుకుంటూ పనిచేసి ఏమనంటది కదా, సంపద కూడా అంత భగవంతుని చెప్తారు. శైవంలో ప్రభులింగ రుద్రాక్ష మఠం ప్రభులింగ శాస్త్రి గారు చాలా గొప్ప వ్యాసాలు రాసినారు. దావరదాసం మీద ఆయన రాసినాడు ఈ మధ్య. ఆయనకు ముందు మాట రాస్తూ సంపద ఈశ్వరుంది, సంపదమే హక్కు లేదు, కాయకం కష్టం పనిచేయటం అనేదే శివునికి ఇష్టము. తర్వాత ఎవరు ఈ శివుడు అనేవాడు ప్రత్యక్షంగా నీలో ఉన్న శివుడు అంటే నీలో ఉన్న శివుణ్ణి, నీ ఇష్టలింగాన్ని నీవు కనుక్కోవాలా, నీ పూజ నీవే చేసుకోవాలా. నీవు శివుడు అన్నాక నీకు ఇంకోరిచ్చి పూజ చేయటం ఎందుకు అనేది ఒక మహత్తరమైన పద్ధతిలో ఆధ్యాత్మిక ప్రభావం ఉంది. ఇప్పుడు రుద్రాక్ష మఠం ప్రభులింగ శాస్త్రి గారు ఉండు, ఆ పరంపర ఒకటి ఉంది. అది తర్వాత అవధూత చంద్రయ్య గారు, ఇమ్మడి చంద్రయ్య గారు, ఆయన చాలా మహాపండితుడు, శివభక్తుడు, భాస్కర యోగి, శతాది గ్రంథకర్త. ఆయన మామూలు నిర్వికారం ఉండేది. అలాంటి మహాత్మా చూసి చన్నదాస్ గారు కూడా మా నాన్న గురువు గారిని కీర్తన రాసినాడు, తత్వాలు రాసినాడు. అట్లా తెలియక మనకు